వెల్కమ్ టు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. మైసెల్ఫ్ మణికంఠ. ఈరోజు మెయిన్గా మనం 2024లో వచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అరౌండ్ ఒక 9 ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. సో వాటికి సంబంధించినటువంటి అంశాలు, అట్ ది సేమ్ టైం దీన్ని ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనం ఏ విధంగా చూడొచ్చు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ప్రశ్నలు అడుగుతారు అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో మెయిన్గా బిల్కిస్ బానోస్ కేస్, అదేవిధంగా ఎలక్టోరల్ బాండ్ స్కీమ్, సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్కి సంబంధించి, ట్యాక్సేషన్ ఆన్ మైన్స్ అండ్ మినరల్స్ అండ్ ఆల్సో ఇండస్ట్రియల్ ఆల్కహాల్ రెగ్యులేషన్కి సంబంధించి ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా అధికారాలు ఉంటాయని చెప్పడం జరిగింది, రైట్. అలానే పోక్సో యాక్ట్కి సంబంధించి, సిటిజన్షిప్ యాక్ట్కి సంబంధించినటువంటి అంశాల గురించి చెప్పారు. ప్రైవేట్ ప్రాపర్టీ, దీన్ని మనం ఆర్టికల్ 39 క్లాస్ బి అండ్ ఆల్సో ఆర్టికల్ 31 క్లాస్ సికి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా చెప్పడం జరిగింది. అలానే అలీగర్ ముస్లిం యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశాలు, రైట్. అలానే మైనారిటీ స్టేటస్కి సంబంధించి కొన్ని రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, అక్కడ మైనారిటీ స్టేటస్ ఏ విధంగా అందించడం జరుగుతుంది అనే దానికి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా చెప్పడం జరిగింది, రైట్. లాస్ట్గా బుల్డోజర్ డిమాలిషన్కి సంబంధించినటువంటి అంశాలు. ఈ అన్ని అంశాల గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో మెయిన్గా బిల్కిస్ బానోస్ కేసు. సో ఏంటి బిల్కిస్ బానోస్ కేసు? మేజర్గా గోద్రా అల్లర్లు జరిగినప్పుడు అక్కడ బిల్కిస్ బానోస్ అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మీద అత్యాచారం జరగడం జరిగింది. అయితే అందులో భాగంగా 11 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్విక్ట్స్గా కూడా గుర్తించడం జరిగింది. అయితే రీసెంట్గా గుజరాత్ గవర్నమెంటు వాళ్ళకి రెమిషన్ ఇవ్వడం జరిగింది. సో ద విత్డ్రాయల్ ఆఫ్ రెమిషన్ టు కన్విక్ట్స్ ఏదైతే ఉందో ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని ప్రశ్నిస్తూ బిల్కిస్ బానోస్ గారు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే ఈ రెమిషన్ అధికారం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం జరిగింది. ఈ విధంగా ఈ కన్విక్ట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మళ్ళీ జైలుకి తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే ఈ అంశాన్ని మనం పాలిటీని ఇంటర్లింక్ చేసుకుని ఏ విధంగా చదవాలంటే, ఒకటి పార్డనింగ్ పవర్స్కి సంబంధించినటువంటి అంశాలు. సో అటు ప్రెసిడెంట్కి ఉన్నటువంటి పార్డనింగ్ పవర్స్, గవర్నర్కి ఉన్నటువంటి పార్డనింగ్ పవర్స్ గురించి చదవాలి. సో మేజర్గా ఆర్టికల్ 72, 161కి సంబంధించి అంశాలు. సో పార్డనింగ్ పవర్స్ ఎన్ని ఉంటాయని చెప్పాం? 5 పార్డనింగ్ పవర్స్ ఉంటాయనేసి మనందరికీ తెలుసు. ఒకటి పార్డన్, క్షమాభిక్షాధికారం, అదేవిధంగా కమ్యూటేషన్, రైట్. అదేవిధంగా రెమిషన్, రెస్పైట్, సో లాస్ట్గా రిప్రైవ్. సో ఈ 5 అంశాలకు సంబంధించినటువంటి డేటా గురించి కూడా మనం తెలుసుకోవాలి, రైట్. అలానే ఎలక్టోరల్ బాండ్ స్కీమ్కి సంబంధించినటువంటి అంశం. సో మేజర్గా ఈ ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని 2018లో తీసుకొచ్చారు. మెయిన్గా పొలిటికల్ పార్టీకి ఇచ్చేటటువంటి ఫండింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో వీటిని తీసుకొచ్చారు. హవెవర్ ఏదైతే ఆబ్జెక్ట్ని ఇక్కడ పెట్టుకున్నారో అదే చాలా వరకు ఇంప్లిమెంటేషన్ జరగలేదు. సో ఈ అంశాన్ని పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ ఎలక్టోరల్ బాండ్ పథకం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం జరిగింది. సో ద 5 జడ్జ్ బెంచ్ హెల్డ్ దట్ ద ఓటర్స్ హ్యాడ్ ఏ రైట్ టు బి ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద సోర్సెస్ ఆఫ్ పార్టీ ఫండింగ్. సో ఈ పార్టీ ఫండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి సిటిజన్స్ తెలుసుకునేటటువంటి అధికారం ఉంది. సో ఈ విధంగా ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ అనే అంశానికి విఘాతం కలిగిస్తుంది. సో మేజర్గా ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ ఏ ఏదైతే ఉందో దాన్ని ఇది వైలేట్ చేస్తుంది అనేసి ఈ ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని రద్దు చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం అటు ఎలక్షన్ కమిషన్కి అదేవిధంగా ఎస్బీఐ ఇద్దరికి ఏం చెప్పిందంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ ఎలక్టోరల్ బాండ్ ద్వారా ఏ పార్టీకి ఎంత పొలిటికల్ ఫండింగ్ వచ్చిందో వెంటనే డిస్క్లోజ్ చేయమని చెప్పింది, రైట్. అదేవిధంగా థర్డ్ తీర్పు, 3వ జడ్జిమెంటు సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్కి సంబంధించి. సో 2004వ సంవత్సరంలో అంటే సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్ ఈవెన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడం జరిగింది. సో ఎస్సీ కులాలలో ఉప వర్గీకరణ అనేది కూడా జరిగింది. సో మేజర్గా ఎందుకంటే ఇంటర్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ మాత్రమే కాకుండా ఈవెన్ ఇంట్రా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది. సో మేజర్గా ఇంట్రా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అటు ఇన్కమ్ పరంగా చాలా వరకు ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. సో ఈ విధంగా ఈ ఆదాయ అసమానతల్ని ఇంట్రా క్యాస్ట్లో తగ్గించాలనే ఉద్దేశంతో ఈ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్ని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం జరిగింది. అయితే ఈవి చిన్నయ్య వాజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీ ఏదైతే ఉందో అది అమలు చేయడం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని చెప్పారు. అయితే రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సో 7 జడ్జెస్
upheld the state's power to create subclassification within the reserved scheduled caste and scheduled tribe categories. సో ఈ విధంగా రాష్ట్రాలకి కూడా స్టేట్స్కి కూడా అధికారం ఉంది అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఈ విధంగా సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్ అనేది అటు రాబోయేటటువంటి ఏపీపీఎస్సీ అవ్వచ్చు, టీజీపీఎస్సీ రిలేటెడ్ ఎగ్జామ్స్లో కూడా చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం ఈ ఈవి చిన్నయ్య రిలేటెడ్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో దీన్ని కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అడగడానికి స్కోప్ ఉంటుంది. సో ఈ అంశాన్ని మనం ఈవెన్ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఓబీసీస్కి సంబంధించి కూడా ఇంటర్లింక్ చేసుకొని చదువుకోవచ్చు. సో రీసెంట్గా క్యాస్ట్ సెన్సెస్ గురించి రైట్ ఈ అంశాలన్నింటినీ కూడా ఇంటర్లింక్ చేసుకొని చదవచ్చు. రైట్ తర్వాత ట్యాక్సేషన్ ఆన్ మైన్స్ అండ్ మినరల్స్ అండ్ ఇండస్ట్రియల్ ఆల్కహాల్ రెగ్యులేషన్స్. సో ఈవెన్ మైన్స్ అండ్ మినరల్స్ మీద ట్యాక్స్ విధించేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా ఉందనేసి సుప్రీంకోర్టు జూలై 25 తీర్పులో చెప్పడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా స్టేట్ లిస్ట్లో ఈవెన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ మాత్రమే కాకుండా ఏ ఆల్కహాల్ అయినా కుడ్ బి యూజ్డ్ యాజ్ నాక్సియస్లీ ఆర్ ఇంటాక్సికేషన్ ఈ అంశాలు కూడా రాష్ట్ర జాబితాలో ఉంటాయి అనేసి చెప్పడం జరిగింది. సో దట్ ఈ అంశాల ద్వారా ఏం తెలిసిందంటే ఇట్ ఈస్ ఏ క్లియర్ డివిజన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్ బిట్వీన్ ద స్టేట్స్ అండ్ సెంటర్. సో ఈ విధంగా రెండింటి మధ్య కూడా ఒక క్లియర్ డివిజన్ ఆఫ్ లెజిస్లేషన్ పవర్స్ని మార్క్ చేయడం జరిగింది. సో దీన్ని మనం ఫెడరల్ రిలేటెడ్ అంశాలతో కూడా చదువుకోవచ్చు కదా, సమైక్యపరమైనటువంటి అంశాలతో రైట్. అలానే పోక్సో యాక్ట్కి సంబంధించి కూడా ఒక తీర్పు అనేది ఇచ్చింది. ఏంటి, చైల్డ్ పోర్నోగ్రఫీ రిలేటెడ్ ఏదైతే టెర్మినాలజీ ఉందో దాన్ని రద్దు చేసి దాని స్థానంలో చైల్డ్ సెక్షువల్ ఎక్స్ప్లోయిటేటివ్ అండ్ అబ్యూజివ్ మెటీరియల్ అనే పదాన్ని ఆ పదాన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా పోక్సో యాక్ట్కి సంబంధించినటువంటి అంశాలు రైట్ మేజర్గా చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని చైల్డ్ సెక్షువల్ ఎక్స్ప్లోయిటేటివ్ అబ్యూజివ్ మెటీరియల్ అనే పదంతో రీప్లేస్ చేయడం జరిగింది. సో ఈ అంశానికి అనుగుణంగా మనం ఏం చదువుకోవచ్చు, పోక్సో యాక్ట్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి ఫీచర్స్ ఏంటి, ఇటువంటివన్నీ కూడా చదువుకోవచ్చు. అట్ ది సేమ్ టైం రీసెంట్గా కువైట్ ఫాదర్ మర్డర్ కేసు అనే దాని గురించి కూడా మనం దీన్ని ఇంటర్లింక్ చేసుకొని చదువుకోవచ్చు. ఏంటి కువైట్ ఫాదర్ మర్డర్ కేసు? సో కువైట్లో ఫాదర్ ఉండడం జరిగింది. అయితే వాళ్ళ అమ్మాయి ఎవరైతే చిన్న పాప ఉందో ఆ పాప మీద అఘాయిత్యం అనేది జరిగింది. సో తెలిసిన వ్యక్తే, ఎట్ ది సేమ్ టైం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినటువంటి వ్యక్తి అఘాయిత్యం చేయడం జరిగింది. సో ఈవెన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ప్రాపర్గా యాక్షన్ తీసుకోకపోవడం వల్ల కువైట్ నుంచి ఫాదర్ ఎవరికీ తెలియకుండా ఇండియాకి వచ్చి ఎవరైతే అఘాయిత్యం చేశారో వాళ్ళని చంపేసి మళ్ళీ ఎవరికీ తెలియకుండానే కువైట్ వెళ్ళిపోయింది జరిగింది. ఈవెన్ కువైట్ వెళ్ళిన తర్వాత ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ అంశాలను పరిశీలిస్తే అక్కడ కూడా మనం పోక్సో యాక్ట్కి సంబంధించినటువంటి అంశాల గురించి చదువుకోవచ్చు. రైట్ తర్వాత సిటిజన్షిప్ యాక్ట్కి సంబంధించి కూడా ఒక జడ్జిమెంట్ అనేది వచ్చింది. సో మేజర్గా సెక్షన్ 6 సిటిజన్షిప్ యాక్ట్ 1955లో ఏదైతే అంశం ఉందో దాన్ని అప్హెల్డ్ చేయడం జరిగింది. ఏంటి అసలు ఈ సెక్షన్ 6 అనేది? ఇట్ ఈస్ ఇఫ్ ఎనీ ఇల్లీగల్ మైగ్రెంట్ ఈజ్ అప్రహెండెడ్ బెనిఫిట్స్ రిలేటెడ్ టు సెక్షన్ 6A ఆఫ్ ద సిటిజన్షిప్ విల్ నాట్ బీ అప్లికబుల్ టు దెమ్. సో ఎవరైతే ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉంటారో వాళ్ళకి నార్మల్గా సిటిజన్స్కి ఇచ్చేటటువంటి హక్కులు వీళ్ళకి ఇవ్వడం జరగదు అనేసి సెక్షన్ 6Aలో ఉంది. సో ఆ సెక్షన్ 6Aని అప్హెల్డ్ చేయడం జరిగింది 4:1 జడ్జిమెంట్లో. సో ఈ విధంగా ఈ అంశాన్ని మనం కాన్స్టిట్యూషన్ పరంగా ఆర్టికల్ 5 to 11 రిలేటెడ్ అంశాలను ఇంటర్లింక్ చేసుకొని చదువుకోవచ్చు. రైట్ తర్వాత ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించి కూడా ఒక జడ్జిమెంట్ అనేది వచ్చింది. సో మెటీరియల్ రీసోర్స్ ఫర్ ద కమ్యూనిటీకి సంబంధించి సో మేజర్గా మనకి ఆర్టికల్ 39 Clause B అనే అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక జడ్జిమెంట్ వచ్చింది. సో ద 9 judge కాన్స్టిట్యూషన్ బెంచ్ స్టేటెడ్ దట్ నాట్ ఆల్ ప్రైవేట్లీ ఓన్డ్ ప్రాపర్టీ ఈజ్ ఎ మెటీరియల్ రిసోర్స్ ఆఫ్ ద కమ్యూనిటీ అండర్ ఆర్టికల్ 39 Clause B అని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఆర్టికల్ 39 Clause Bలో అండ్ ఆల్సో ఆర్టికల్ 39 Clause Cలో ఏముంటాయి, అటు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీసు అదేవిధంగా వెల్త్ సెంట్రలైజేషన్ ఏదైతే ఉందో దాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో ఈ అధికారాలను తీసుకురావడం జరిగింది. రైట్ ఈ విధంగా ఆర్టికల్ 39Bని అండ్ ఆల్సో ఆర్టికల్ 31Cకి సంబంధించినటువంటి అంశాలు కూడా చెప్పింది. ఏం చెప్పిందంటే ఆర్టికల్ 31C అనేది కాన్స్టిట్యూషన్లో కంటిన్యూ అవుతుందనేసి సుప్రీంకోర్టు ఎన్ష్యూర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఇక్కడ ఏం అంశాలు చదువుకోవాలి, ఆర్టికల్ 31C గురించి చదువుకోవాలి, ఆర్టికల్ 39 Clause B 39 Clause Cకి సంబంధించినటువంటి అంశాలు,
రైట్. అదేవిధంగా ఆర్టికల్ 39 క్లాస్ సిని అమలు చేసే క్రమంలో ఇఫ్ ఇన్ కేస్ అవి ఆర్టికల్ 14కి 19కి విఘాతం కలిగిస్తుందనేసి మనం న్యాయస్థానంలో ప్రశ్నించడానికి వీలు లేదు. సో ఈ విధమైనటువంటి అంశం మనకి ఆర్టికల్ 31Cలో ఉంది. సో అందుకనే వెన్ ఆర్టికల్ 31C కమ్స్ ఇన్, ఆర్టికల్ 14 గోస్ అవుట్గా కూడా చదువుకుంటాం కదా ఫండమెంటల్ రైట్స్ చదివేటప్పుడు. రైట్. తర్వాత అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి సంబంధించినటువంటి కేసు. సో ఇట్ ఈస్ ఓవర్ రూలింగ్ అజీజ్ బాషా కేస్ జడ్జిమెంట్. సో అజీజ్ బాషా కేసు సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్ రూల్ చేస్తూ ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఏం చెప్పారంటే, ద ఇన్స్టిట్యూషన్స్ ఇన్కార్పొరేటెడ్ బై ఏ లీగల్ ఇన్స్ట్రుమెంట్ కెన్ హ్యావ్ ఏ మైనారిటీ స్టేటస్ ఇఫ్ ద ఫౌండర్ వాజ్ ఏ పర్సన్ ఫ్రమ్ ఏ మైనారిటీ కమ్యూనిటీ. సో మేజర్గా ఈ జడ్జిమెంట్ దేనికి సంబంధించిందంటే, ద కోర్ట్ మెన్షన్ ద specific parameters to determine the minority status of any religious or linguistic educational institutions established under ఆర్టికల్ 30. సో ఈ విధంగా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి సంబంధించినటువంటి కేసులో ఆర్టికల్ 30కి సంబంధించినటువంటి అంశాల గురించి ఇన్ డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో మేజర్గా ఈ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ కేసులో అజీజ్ బాషా కేసుకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని ఓవర్ రూల్ చేయడం జరిగింది. సో అజీజ్ బాషా కేసులో ఏఎంయూ యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి మైనారిటీ స్టేటస్ ఇవ్వడం కుదరదు అని చెప్పారు. సో ఈవెన్ 2006లో అలహాబాద్ హైకోర్టు కూడా ఏఎంయూ యూనివర్సిటీకి మైనారిటీ స్టేటస్ ఇవ్వడం కుదరదని చెప్పింది. అట్ ది సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏఎంయూకి మైనారిటీ స్టేటస్ ఇవ్వడం కుదరదని చెప్పారు. బట్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఏం చెప్తుందంటే, ఇది ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి యూనివర్సిటీ కాబట్టి దీనికి ఖచ్చితంగా మైనారిటీ స్టేటస్ ఇవ్వాలని చెప్పారు. హౌఎవర్ అజీజ్ బాషా కేసులో ఏదైతే తీర్పిచ్చిందో దానికి సంబంధించి ఓవర్ రూల్ చేస్తూ దీనికి మైనారిటీ స్టేటస్ ఇవ్వడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఈ మైనారిటీ స్టేటస్కి సంబంధించి రెగ్యులర్ బెంచ్కి ప్రాపర్గా అనాలిసిస్ చేసి అల్టిమేట్గా రెగ్యులర్ బెంచ్కి అధికారాలు ఇవ్వడం జరిగింది. సో ఇది మాత్రమే కాకుండా మైనారిటీ స్టేటస్కి సంబంధించినటువంటి ఒక న్యూ టెస్టిమోనీ, సో ద న్యూ టెస్ట్ ఫర్ డిటర్మైనింగ్ ద మైనారిటీ స్టేటస్ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. సో ఇందులో మేజర్గా ఏంటంటే, ద పర్పస్ ఆఫ్ ఇట్స్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఆల్సో హౌ ద ఐడియా ఫర్ ద ఇన్స్టిట్యూషన్ ఎలా జరిగింది అనే దాని మీద కూడా మైనారిటీ స్టేటస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనేసి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో చెప్పడం జరిగింది. రైట్. తర్వాత బుల్డోజర్ డిమాలిషన్కి సంబంధించినటువంటి అంశం. సో రీసెంట్గా చూసుకుంటే అటు యూపీలో కావచ్చు ఇటు తెలంగాణలో చాలా వరకు బుల్డోజర్తో డిమాలిషన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. సో మెయిన్గా తెలంగాణలో అయితే హైడ్రా రిలేటెడ్, అట్ ది సేమ్ టైం యూపీలో అయితే బుల్డోజర్ డిమాలిషన్స్ చాలా వరకు అవుతున్నాయి. సో ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సో రూల్డ్ దట్ సర్టైన్ బుల్డోజర్ డిమాలిషన్స్ ఇన్ఫ్రింజ్డ్ ఫండమెంటల్ రైట్స్. సో ఏవైతే కొన్ని బుల్డోజర్ డిమాలిషన్స్ ఉన్నాయో అవి ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగిస్తుందని చెప్పారు. సో మెయిన్గా రైట్ టు షెల్టర్, అలానే సపరేషన్ ఆఫ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డైల్యూట్ చేస్తుందని చెప్పారు. సో సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే నార్మల్గా ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీకి సంబంధించి వేరువేరుగా అధికారాలు ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఇండిపెండెంట్గా పనిచేయడం జరుగుతుంది. సో ఒకదాని దాంట్లో ఇంకొకటి ఇంటర్ఫీర్ అవ్వడం జరగదు. అయితే ఎగ్జిక్యూటివ్ ఇక్కడ జ్యుడిషియరీగా జడ్జిగా వ్యవహరిస్తుంది కాబట్టి ఇది సెపరేషన్ ఆఫ్ పవర్స్ని డైల్యూట్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం రైట్ టు షెల్టర్ అనే ఫండమెంటల్ రైట్ ఏదైతే ఉందో దాన్ని ఇన్ఫ్రింజ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కొన్ని అంశాలను చెప్పారు. సో సమ్ ప్రొసీజరల్ గైడ్ లైన్స్ ఫర్ ఇంట్రడ్యూస్డ్. సో దీనికి సంబంధించి కొన్ని ప్రొసీజర్ గైడ్ లైన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పారు. సో ఫెయిలింగ్ విత్ ద గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్ మే హ్యావ్ టు పే అవుట్ ఆఫ్ పాకెట్. ఇఫ్ ఇన్ కేసు ఫెయిల్ అయ్యారంటే గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే తమ యొక్క పాకెట్స్ నుంచి కట్టించుకోవాల్సిన ఇది ఉంటుందని చెప్పారు. సో మెయిన్గా ఇక్కడ మనం ఏ అంశాల గురించి తెలుసుకున్నాం. సో ఫస్ట్ బిల్కిస్ బానోస్ కేసులో ఆర్టికల్ 72, 161కి సంబంధించినటువంటి కేసు గురించి చెప్పారు. రైట్. అదేవిధంగా ఎలక్టోరల్ బాండ్ స్కీమ్కి అయితే ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ ఏ, రైట్ టు ఇన్ఫర్మేషన్, ఈవెన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి కూడా చదువుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఎలక్షన్కి సంబంధించినటువంటి అంశాల గురించి, రైట్. అదేవిధంగా స్టేట్ ఫండ్ ఆఫ్ ఎలక్షన్స్, సో క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, ఇటువంటి అంశాల గురించి కూడా తెలుసుకోవచ్చు. రైట్. అలానే రిజర్వ్డ్ కేటగిరీస్, సో మేజర్గా సబ్ కేటగిరైజేషన్ ఆఫ్ ఎస్సీస్కి సంబంధించి అయితే మనం ఫండమెంటల్ రైట్స్కి సంబంధించినటువంటి అంశాలు చదువుకోవచ్చు. రైట్. అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్, మేజర్గా ఈవి చిన్నయ్య వాజ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి జడ్జిమెంట్స్, దీన్ని ఇంటర్లింక్ చేసుకొని సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఓబీసీస్కి సంబంధించినటువంటి అంశం. సో దీన్ని మనం 105th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా స్టేట్స్కి ఈ పవర్ ఇవ్వడం జరిగింది. సో ఈ అంశాన్ని చదువుకోవచ్చు. అదేవిధంగా ట్యాక్సేషన్ ఆఫ్ మైన్స్ అండ్ మినరల్స్ అండ్ ఆల్సో ఇండస్ట్రియల్ ఆల్కహాల్ రెగ్యులేషన్స్కి సంబంధించి రాష్ట్రాలకి కూడా అధికారం ఇవ్వడం జరిగిందని తెలుసుకున్నాం.
తర్వాత పోక్సో యాక్ట్కి సంబంధించి. సో మేజర్గా ఇది పోక్సో యాక్ట్కి సంబంధించినటువంటి అంశాలన్నిటి గురించి కూడా ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి. తర్వాత సిటిజన్షిప్ యాక్ట్ అన్నాడు కాబట్టి ఆర్టికల్ 5 నుంచి 11కి సంబంధించినటువంటి అంశాలు చదువుకోవాలి. అలానే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 1955, రీసెంట్గా వచ్చినటువంటి 2019కి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా చదువుకోవాలి. ఎందుకంటే ఇది చాలా వరకు కాంట్రవర్షియల్గా మారింది కాబట్టి ఈ 2019 అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలు చదువుకోవాలి. తర్వాత ప్రైవేట్ ప్రాపర్టీ మెటీరియల్ రీసోర్సెస్ ఫర్ ద కమ్యూనిటీకి సంబంధించినటువంటి అంశాలు ఆర్టికల్ 39 క్లాస్ బి, 39 క్లాస్ సికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ఆర్టికల్ 31సికి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి. రైట్. అదేవిధంగా అలీగర్ ముస్లిం యూనివర్సిటీ అన్నారు కాబట్టి ఆర్టికల్ 30, వీలైతే ఆర్టికల్ 29. సో మేజర్గా ఇవి అటు కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్కి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి వీటిని కూడా మనం చదువుకోవాలి. సో లాస్ట్గా బుల్డోజర్ డెమోలేషన్కి సంబంధించి రైట్ టు షెల్టర్, మేజర్గా ఆర్టికల్ 21కి సంబంధించినటువంటి అంశాలు, సపరేషన్ ఆఫ్ పవర్స్కి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి. సో ఈ విధంగా 2024లో అతి ముఖ్యమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని మనం కవర్ చేయడం జరిగింది. సో రేపటి క్లాస్లో ఇంకొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్.